Hello, good morning, guys. Good morning, sir. Good morning. ఈరోజు నుంచి మనం స్టార్ట్ చేయబోయే టాపిక్ వచ్చేసి అసింక్రనస్ కాల్స్ అండ్ సింక్రనస్ కాల్స్. ఏమేమి ఉన్నాయి? సింక్రనస్ కాల్స్ అండ్ అసింక్రనస్ కాల్స్. మనకి ఇవి ఎలా వర్క్ అవుతాయి, ఇది ఎంత మనకి కీ రోల్ని మనకి ప్రొవైడ్ చేస్తాయి అంటే, మనకి ఏదైతే కోడ్ రాస్తామో, ఏదైతే మన జావా స్క్రిప్ట్ ఉందో దీంట్లో ఒక కీ రోల్ ఏదైతే ఉందో ఆ కీ రోల్ ఈ టాపిక్స్ అనుకోవచ్చు, సింక్రనస్ అండ్ అసింక్రనస్. ఇవి రెండు వచ్చేసి బిహేవియర్స్ గైస్. అసింక్రనస్ అండ్ సింక్రనస్ వచ్చేసి ఇవి బిహేవియర్స్. ఇదేంది బిహేవియర్ అంటే ఇది ఎలా వర్క్ అవుతాయి దాన్నే మనం ఏమంటాము బిహేవియర్. సింక్రనస్ బిహేవియర్ అండ్ అసింక్రనస్ బిహేవియర్ మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్. ఒకటి వచ్చేసి సింక్రనస్, ఒకటి వచ్చేసి అసింక్రనస్. సింక్రనస్కి అసింక్రనస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ ఏమి, సింక్రనస్కి అసింక్రనస్కి డిఫరెన్స్ ఏమి, ఓకేనా? మనం కొంచెము దీని గురించి చూసినట్లయితే, సింక్రనస్ అనేది సీక్వెన్షియల్ ప్రాసెస్. అలాగే అసింక్రనస్ వచ్చేసి అసింక్రనస్ వచ్చేసి నాన్ సీక్వెన్షియల్ ప్రాసెస్. మనకి సింక్రనస్ అండ్ అసింక్రనస్ వచ్చేసి రెండు బిహేవియర్సే. ఇవి రెండు ఎలా వర్క్ అవుతాయి అంటే, ప్రతి లాంగ్వేజ్కి బిహేవియర్ అనేది ఉంటుంది. ప్రతి లాంగ్వేజ్కి ఏముంటుంది? బిహేవియర్ అనేది ఉంటుంది, ఓకేనా? మనకి కోడ్ బిహేవియర్ ఎలా రన్ అవుతుంది, ఒక పర్టికులర్గా ఒక ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మనకి ఉంటుంది, ఓకేనా? మనకి సింక్రనస్ బిహేవియరా అసింక్రనస్ బిహేవియరా అనేది ఉంటుంది. సింక్రనస్ బిహేవియర్ అంటే కోడ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. రన్ అవ్వడం కానీ, రన్ అనండి ఎగ్జిక్యూషన్ అండి రెండు ఒక్కటే, ఓకేనా? మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. అదే మనకి అసింక్రనస్ బిహేవియర్ అంటే లైన్ బై లైన్ అవ్వదు. ఎందుకు మనకి అవ్వదు అని చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనం ఒక బేసిక్ నాలెడ్జ్తో ఉన్నా కూడా కొన్నిసార్లు ఒక పీస్ ఆఫ్ కోడ్ అనేది కొంచెం టైం పట్టచ్చు, డేటా తేవడానికి కొంచెము టైం పట్టచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా కూడా మిలియన్స్ ఆఫ్ డేటా ఉంది అనుకుందాం. ఏముంది మనకి డేటా అనేది యాడ్ నుంచి డేటాబేస్ నుంచి రావాలా. డేటాబేస్ అనేది ఈడుంటుందా? ఈడుండదు. అంటే ఏదైతే మనకి టైం టేకింగ్ ప్రాసెసెస్ ఉంటాయో అవి మస్ట్ అండ్ షుడ్ టైం అనేది తీసుకుంటాయి. మనకి టైం అనేది తీసుకోవడము జరుగుతాయి, ఓకేనా? అలాంటి టైంలో మనకి ఈ అసింక్రనస్ కాల్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా హెల్ప్ చేస్తాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మనం దీన్ని ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ గైస్. ఏదైనా డౌట్స్ ఉంటే మస్ట్ అండ్ షుడ్ అడగండి, ఓకే? మనకి సింక్రనస్ అంటే లైన్, ఫస్ట్ ఈ లైన్ అవుతుంది, సెకండ్ ఈ లైన్ అవుతుంది, థర్డ్ వచ్చేసి ఈ లైన్. మనకి లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఈ మధ్యలో లైన్ ఏదైతే మనకి లైన్ నెంబర్ 2 ఉందో, ఇది టైం టేకింగ్ అనుకుందాం. టైం టేకింగ్. ఇది వచ్చేసి మనకి అరౌండ్ ఒక 3 సెకండ్స్ లేకుండా ఇంకా మిల్లీ సెకండ్స్లో ఒక 300 మిల్లీ సెకండ్స్ ఎంతనో తీసుకుంటుంది. ఇది వచ్చేసి టైం టేకింగ్. ఇప్పుడు చెప్పండి, మనకి ఈ లైన్ నార్మల్గా అయితే జావా స్క్రిప్ట్ ఎలా వర్క్ అవుతుంది? మనకి ఒక లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకొక లైన్ అయిన తర్వాతనే ఇంకొక లైన్ అవుతుంది. మనకి జావా స్క్రిప్ట్ బిహేవియర్. ఇప్పుడు చెప్పండి, మనకి లైన్ నెంబర్ 1 ఎగ్జిక్యూట్ అయిపోయింది, లైన్ నెంబర్ 2 మనకి ఒక 3 సెకండ్స్ తీసుకుంది అంటే లైన్ నెంబర్ 3 వెయిట్ చేస్తుందా లేకుంటే ఎగ్జిక్యూట్ అయిపోతుందా? వెయిట్ చేస్తుంది. నార్మల్గా అంటే వెయిట్ చేయాలా,
వెయిట్ చేయాలా. ఈడనే మనకి అసింక్రనస్ కాల్స్ అనేది రావడం జరుగుతాయి. మనం ఎందుకు వెయిట్ చేస్తాదని చెప్పుకున్నాము? జావా స్క్రిప్ట్ అనేది ఒక సింక్రనస్ బిహేవియర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి మనము అది వెయిట్ చేస్తుంది అని అనుకుంటున్నాం. లైన్ నెంబర్ 1, లైన్ నెంబర్ 2, లైన్ నెంబర్ 3 1 by 1 రావడము జరుగుతుంది. ఈడ మనకి ఇలా జరిగిందంటే, ఇప్పుడు చెప్పండి, ఇలా జరిగిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మన యుఐ అనుకుందాం. ఇది ఏమి మనది యుఐలో ఈ హెడర్ తొందరగా వచ్చేసింది, ఈ ఫూటర్ తొందరగా వచ్చేసింది, ఈ మధ్యలో పార్ట్ వచ్చేసి టైం టేకింగ్ ఉంది ఒక 3 seconds. ఓకే, 3 seconds. దీనికి లింకులు లేవు, ముగ్గురికి లింకులు లేవు. అంటే ఇది డిఫరెంటే. ఈ రెండింటికి లింక్ లేదు, ఈ రెండింటికి లింక్ లేదు. డిఫరెంట్ కాంపోనెంట్స్. ఇప్పుడు ఈ కాంపోనెంట్ రెండర్ అయిన తర్వాత ఇది 3 seconds వెయిట్ చేస్తే దీనికి ఏమైనా లాభమా? ఫూటర్కి ఏమైనా లాభమా అది వెయిట్ చేస్తే? ఫూటర్ చెప్పాలా గైస్? చాలా ఈజీ థింగ్ కదా. మనకి ఏముంది ఇక్కడ? డిపెండెన్సీ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఈజీగా చూడండి, 3 components. ఇది వచ్చేసి కాంపోనెంట్ 1, ఇది వచ్చేసి కాంపోనెంట్ 2, ఇది వచ్చేసి కాంపోనెంట్ 3. కాంపోనెంట్ అంటే ఏం లేదు గైస్, ఒక పీస్ ఆఫ్ కోడ్. ఇది పైన ఒక పీస్, ఇది ఒక పీస్, ఇది ఒక పీస్. 3 different pieces. మనకి ఈ 3 different pieces కూడా ఒకదానికి ఒకటి లేవు, అటాచ్డ్ లేవు. అంటే దీని నుంచి డేటా తీసుకొని దీంట్లో పెట్టడం, దీని నుంచి తీసుకొని దీంట్లో పెట్టడం, అలాగా అటాచ్మెంట్ అనేది లేదు. జస్ట్ ఒక లైన్, ఇలా లైన్గా ఉన్నాయి అంతే. మనకి అవుట్పుట్ అనేది లైన్గా రావాలి కాబట్టి లైన్గా పెట్టేసినాము. ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్ ఇది డాష్ బోర్డ్ ఉంటే టైం తీసుకుంటుంది. మనకి ఇది అసలు డాష్ బోర్డ్లో డేటా ఎక్కువ వస్తుంది కాబట్టి కొన్ని అనలిటిక్స్, కొన్ని గ్రాఫ్స్, కొన్ని చాట్స్ ఉంటాయి కాబట్టి టైం తీసుకుంటుంది. డేటా తెచ్చి దాన్ని ఫెచ్ చేసి చూపించడానికి టైం తీసుకుంటుంది. అది 3 seconds తీసుకొని, 1 second తీసుకొని, లేకుంటే 0.1 second మిల్లీ సెకండ్ తీసుకొని, ఎంతైనా తీసుకోండి, టైం అనేది తీసుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, మనకి హెడ్డింగ్, ఫూటర్ దీనికోసం వెయిట్ చేయడం అవసరమా? అందరి కాడ నుంచి రిప్లై రావాలా గైస్? అవసరం లేదు. ఇంకా రిప్లై అనేది అందరి గురించి రావాలా? చెప్పాలా? అందరి కాడ నుంచి రిప్లై రావాలా అంటున్నా నేను. నార్మల్గా అంటే మనకి అవసరం అనేది లేదు. ఈడనే మన అసింక్రనస్ కాల్స్ అనేది పిక్చర్లో వస్తాయి. మనకి పిక్చర్లో వస్తాయి. ఈ అసింక్రనస్ కాల్స్ ఏం చేస్తాయి అంటే, నువ్వు లైన్గా చేసుకుంటూ వెళ్ళిపో, మేము మా అవుట్పుట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనము వచ్చేస్తాము. ఇదే మనకేమి అసింక్రనస్ కాల్స్. ఎవరి కోసం వెయిట్ చేయవు. ఫస్ట్ ఏంది, H1 ఉందా వచ్చేస్తుంది, ఫూటర్ ఉందా వచ్చేస్తుంది. తర్వాత టైం ఏం తీసుకుంటుంది? ఇది ఏదైతే డాష్ బోర్డ్ ఉందో అది ఎగ్జిక్యూట్ అవ్వడం లైన్గానే ఫస్ట్ ఇది ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ ఈ లైన్, థర్డ్ ఈ లైన్. కానీ ఎప్పుడైతే మనకి ఇది ఏదైతే మనకి ఈ డాష్ బోర్డ్ డేటా ఉందో ఇది టైం తీసుకుంటుంది కాబట్టి మన బ్రౌజర్ ఏం చేస్తుంది, దీన్ని పక్కన పెట్టేస్తుంది. నువ్వు పక్కన కూర్చొని టైం తీసుకొని రన్ అవుతుండు, నేను నిన్ను ఆపను, కానీ నా కోడ్ నేను రన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతుంది. ఇది ఎప్పుడైతే దీని పని కంప్లీట్ చేసుకుంటుందో, డేటా అంతా వచ్చేసింటుందో, మళ్ళీ ఇది దీని ప్లేస్లోకి రావడము జరుగుతుంది. ఓకేనా? చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. దీన్ని విజువలైజ్ కానీ చూసి మనం అర్థం చేసుకున్నామంటే ఎంత ఈజీగా అర్థమవుతుంది అంటే అంత ఈజీగా మనకి అర్థం అవ్వడము జరుగుతుంది. ఓకే గైస్, సింపుల్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సింక్రనస్ అంటే సీక్వెన్షియల్ ప్రాసెస్, అసింక్రనస్ అంటే నాన్ సీక్వెన్షియల్ ప్రాసెస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? క్లియర్ సార్. ఓకే, ఎవరికి ఏం డౌట్స్ లేవు కదా? డన్ గైస్, డన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఏదైతే అసింక్రనస్ అనేది ఐడియా వచ్చేసింది. ఇది ఎందుకు వాడతారు? అసింక్రనస్ అనేది ఎందుకు వాడతారు? ఆ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ అనేది టైం ఎందుకు తీసుకుంటుంది?
టైం అనేది ఎందుకు తీసుకుంటుంది? మనం చెప్తున్నాం కానీ టైం తీసుకుంటుంది అని. ఏ పర్టికులర్ పారామీటర్లో టైం తీసుకుంటుంది? ఏదైనా కూడా గాయ్స్ సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను. సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏమి, మనము పాత డయాగ్రామ్స్ మనం గుర్తు తెచ్చుకుంటే మనకి ఇది వచ్చేసి ఏమి ఫ్రంట్ ఎండ్, ఇది వచ్చేసి ఫ్రంట్ ఎండ్, దీని మధ్యలో ఉంటుంది బ్యాక్ ఎండ్, దీని మధ్యలో ఉంటుంది మనకి బ్యాక్ ఎండ్. ఈడున్నది ఏంది డేటాబేస్, ఈడున్నది ఏంది మనకి డేటాబేస్. ఇది మనకి మన డేటాబేస్ డీబీ, ఇది వచ్చేసి మనకి డీబీ, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఎండ్. నెక్స్ట్ ఏదైతే మనకి ఇక్కడ ఉందో ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఎండ్, ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఎండ్. ఎప్పుడైనా ఒక ఇప్పుడు మనకి డేటా యాడ్ నుంచి గైస్ వచ్చేది, డేటా వచ్చేది యాడ్ నుంచి డేటాబేస్ నుంచి. మనకి ఏదైనా కూడా మనకి డేటాబేస్ కనెక్టెడ్ ఉంటే అది టైం తీసుకుంటుంది. ఏదైనా కూడా మనకి డేటాబేస్ కనెక్టెడ్ ఉంటే అది టైం తీసుకుంటుంది. మీరు ఇంకా గుడ్డిగా పెట్టుకోవాలా, ఓకేనా? మనకి ఏదైనా కూడా ఫంక్షనాలిటీ అంటే ఒక పీస్ ఆఫ్ కోడ్ డేటాబేస్తో మాట్లాడుతుంది అంటే అది టైం పడుతుంది, టైం అనేది పడుతుంది. ఎందుకు టైం పడుతుంది? మనకి ఇక్కడ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఉంది అంటే బ్యాక్ ఎండ్లో టైం పడుతుంది అండ్ మనకి డేటాబేస్లో కూడా టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తాను. మన కాడ ఏదైతే లిస్ట్ ఆఫ్ డేటా ఉంది అనుకుందాం, ఏముంది ఒక లిస్ట్ ఆఫ్ డేటా, దీంట్లో ఒక 1000 ఎంప్లాయీస్ ఉన్నారు, 1000 ఎంప్లాయీస్. మనం ఏం చేస్తాము ఫ్రంట్ ఎండ్లో 1000 ఎంప్లాయీస్లో మనకి నేను జస్ట్ ఓవరాల్ చెప్తున్నాను 1000 ఎంప్లాయీస్ అని. 1000 ఎంప్లాయీస్లో ఎంతమంది ఫీమేల్ ఉన్నారు ఎంతమంది మెయిల్ ఉన్నారో నాకు తెలియాలా అంటే నేను యూఐ మీద ఒక చాట్ డిస్ప్లే చేయాలా, ఇలాగా మెయిల్ వచ్చేసి ఇంత, ఫీమేల్ వచ్చేసి ఇంత అని నెంబర్స్. ఇవి 2 నెంబర్స్ యాడ్ నుంచి వస్తాయి, డేటాబేస్ నుంచి రావాలా అంటే బ్యాక్ ఎండ్ నుంచి రావాలా, ఇవి 2 బ్యాక్ ఎండ్ నుంచి రావాలా. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఒక రిక్వెస్ట్ కొడతాను, రిక్వెస్ట్ అంటే బ్యాక్ ఎండ్ని అడుగుతాను, ఏ బ్యాక్ ఎండ్ నాకు ఈ డేటా ఇవ్వమని. బ్యాక్ ఎండ్ ఏం చేస్తాడు? బ్యాక్ ఎండ్ కార్డు ఉంటుందా? ఏమన్నా బ్యాక్ ఎండ్ కార్డు జోబులో పెట్టుకొని ఉంటాడా? కాదు. బ్యాక్ ఎండ్ కూడా ఎవరిని అడగాల? డేటాబేస్ని అడగాల. సింపుల్గా ఏం చేస్తుంది, ఈడ కొన్ని ఫంక్షనాలిటీస్ రాసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ డేటా ఉంటే ఆ సెట్ ఆఫ్ డేటాలో మనం ఫిల్టర్ చేసుకుంటాము, ఎంతమంది మెయిల్స్ ఉన్నారు ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు. ఫిల్టర్ చేసుకుంటే ఫిల్టర్ చేయడానికి టైం పడుతుంది. లూప్ టైం పడుతుందా? టైం పట్టదా? లూప్ చదువుతున్నప్పుడు టైం కాంప్లెక్సిటీ అనే ఒకటి చెప్పినాను. లూప్ అనేది ఎంత టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది? 0 నుంచి n వరకు రన్ అవ్వాలంటే మనకి టైం కాంప్లెక్సిటీ ఎంత పడుతుంది? ఓకే, 0 నుంచి 10 వరకు పోవాలంటే టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే ఎన్నిసార్లు రన్ అవుతుంది? 10 టైమ్స్. n అంటే n టైమ్స్. సింపుల్ గైస్, సింపుల్ థింగ్స్ n టైమ్స్, ఓకేనా? ఏమి n టైమ్స్. ఒక పీస్ ఆఫ్ కోడ్ అనేది మనకు తెలియదు కదా, ఆడ 10 మంది వస్తారా 20 మంది వస్తారా 1 lakh వస్తారా 2 lakhs వస్తారా తెలియదు. అది ఎంతమంది ఉంటే అన్నిసార్లు రన్ అవ్వాల్సిందే, అది దెర్ ఈజ్ నో మోర్ ఆప్షన్, ఓకేనా? ఒక నార్మల్గా ఒక లూప్ అనేది ఉంటే ఫర్ లూప్ అనేది పెట్టినట్లయితే 0 నుంచి 10 వరకు పోవాలంటే 1 2 3 ఒకసారి 1 ప్రింట్ చేయాలా, సెకండ్ టైం 2 3 4 సో ఆన్, అలాగే n వరకు. మన దీన్ని ఏమంటామంటే n టైమ్స్, దీన్ని ఏమంటాము n టైమ్స్, ఓకేనా? ఇది టైం కాంప్లెక్సిటీ కాన్సెప్ట్. తర్వాత ఇంకా మీకు చాలా ఉంది, ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కదా, ఆరామ్గా నేర్చుకోవచ్చు, ఇది ఏం ప్రాబ్లం కాదు, ఓకే? మనకేంది n టైమ్స్ తీసుకుంటుంది అంటే టైం టేకింగ్ ప్రాసెస్. ఇది ఏంది మనకి టైం టేకింగ్ ప్రాసెస్. ఎప్పుడైతే మనకి టైం టేకింగ్ ప్రాసెస్ అనేది తెలుస్తుందో దాన్నే మనం ఏమంటాం అసింక్రనస్ కాల్స్లో పెట్టేస్తాం. దాన్ని దేంట్లో పెట్టేస్తాము? అసింక్రనస్ కాల్స్. ఎప్పుడైతే మనం అసింక్రనస్ కాల్స్లో పెట్టేస్తామో మనకి మన మెయిన్ థ్రెడ్ అనేది బ్లాక్ కాదు అన్న. మళ్ళీ ఇది మెయిన్ థ్రెడ్ ఏమి మీకు గుర్తుంటే నేను సింగిల్ థ్రెడ్ మల్టీ థ్రెడ్ అని చెప్పినాను కాన్సెప్ట్, గుర్తుందా? జావా స్క్రిప్ట్ అనేది ఎట్ ఏ టైమ్ మనకి జావా స్క్రిప్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ థ్రెడ్ లాంగ్వేజ్. సింగిల్ థ్రెడ్ అంటే ఎట్ ఏ టైమ్ ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది? సింగిల్ థ్రెడ్ వర్డ్లోనే ఉంది,
సింగిల్ లైన్, మనకి సింగిల్ లైనే ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫంక్షన్ ఉంటే ఒక ఫంక్షన్ అంటే ఒక పీస్ని ఒక్కటే ఏదైతే ఒక సింగిల్ లైన్ ఉంటుందో ఆ లైన్ని ఎగ్జిక్యూట్ చేయడము జరుగుతుంది. ఎట్ ఏ టైమ్ సింగిల్ లైన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. దాన్నే మనం ఏమంటాం సింగిల్ థ్రెడ్. అదే మనకి జావా అది పోతే మల్టీ థ్రెడ్, అది ఒకటేసారి చాలా పనులు చేయొచ్చు. ఓకేనా. కానీ మనకి ఇది ఏదైతే జావా స్క్రిప్ట్ ఉందో ఒక సింక్రనస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఇది ఒక సింగిల్ థ్రెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సింగిల్ థ్రెడ్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, సింగిల్ వన్ కదా, ఒక లైన్ ఎగ్జిక్యూట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు చెప్పండి, మన కాడ ఉన్నది ఒక్క లైనే, నువ్వు ఏం చేయాలన్నా ఈ ఒక్క లైన్ నుంచే పోవాలా. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ లైన్ కంప్లీట్ అయితేనే కదా సెకండ్ లైన్కి వచ్చేది. సింక్రనస్ అంటే ఫస్ట్ లైన్ కంప్లీట్ అయితేనే సెకండ్ లైన్కి వస్తుంది, లేకుంటే సెకండ్ లైన్కి రాదు. ఈడనే అసింక్రనస్ కాల్స్ పిక్చర్లో వస్తాయి. అసింక్రనస్ కాల్స్ ఏం చేస్తాయి, ఇప్పుడు ఈ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో ఇదే డేటాబేస్తో మాట్లాడి దానికి 3 seconds తీసుకుంటే ఇది ఏం చేస్తుంది తెలుసా, హుషారుగా ఏదైతే మనకి అసింక్రనస్ కాల్స్ ఉన్నాయో ఈ పర్టికులర్ కోడ్ని ఎత్తి పక్కన పెట్టేస్తుంది. నువ్వు పక్కన పోయి చేసుకోపో, నీ ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో నాకు వేరే లైన్లు ఉన్నాయి, నేను తొందరగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోవాలా అని దీన్ని అసింక్రనస్ కాల్స్ని పక్కన పెట్టేసి సింక్రనస్గా ఇంకా అంతా ఏదైతే ఉన్నా అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే 3 seconds కంప్లీట్ అయిపోతాయో ఆటోమేటిక్గా ఇది వచ్చి కూర్చుంటుంది. అంతే, ఇది ఎగ్జిక్యూట్ అయిపోవడము జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఏ యాక్టివిటీ అయితే, ఏ పీస్ ఆఫ్ కోడ్ అయితే బ్యాక్ ఎండ్కి కనెక్ట్ అయి ఉందో మనకు అది టైం టేకింగ్ ప్రాసెస్. అది వచ్చేసి ఏమి టైం టేకింగ్ ప్రాసెస్. దాన్ని మనము దేంట్లో పెట్టాలా, అసింక్రనస్ కాల్స్లో పెట్టాలా. దేంట్లో పెట్టాలా, అసింక్రనస్ కాల్స్లో పెట్టాలా. ఇది మొత్తం బేసిక్స్ గైస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేకుంటే కోడింగ్ చేసి చూద్దాం. డన్ గైస్, డన్. ఇప్పుడు ఫస్ట్ మనకి కోడ్ అనేది ఎలా రాస్తుండే అంటే కాల్ బ్యాక్స్లో రాస్తుండే. కాల్ బ్యాక్ అనేది అందరికి ఐడియా ఉందా, కాల్ బ్యాక్ ఫంక్షన్స్? కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అనేది అందరికి ఐడియా ఉంది, కానీ నేను ఒకసారి మళ్ళీ చూపించేస్తాను. కాల్ బ్యాక్స్ అంటే ఏం లేవు, ఒక ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్ని పిలిచడం అంతే. దాన్ని ఏమంటాము, కాల్ బ్యాక్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ తయారు చేసినాము. ఫంక్షన్ వచ్చేసి నేమ్, ఇంకొక ఫంక్షన్ వచ్చేసి గ్రీట్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఏదైతే గ్రీట్ అనేది ఉందో ఈ నేమ్ ఏదైతే ఉందో దాన్ని పిలుస్తాం. గ్రీట్లో పంపిస్తామా నేమ్ని. కాల్ బ్యాక్ ఫంక్షన్ అని ఒక ఫంక్షన్ పంపిస్తాను. కాల్ బ్యాక్ నేను నార్మల్గా కాల్ బ్యాక్ అని రాస్తున్నాం అంతేగాని అది వదిలేసి వేరేది ఏం లేదు. GREET గ్రీట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాము, నేమ్ అని ఒక ఫంక్షన్ పంపించేద్దాము. అండ్ దాంతోపాటు మనకు కావాలంటే ఇంకొక డేటా అనేది కూడా మనము పంపించుకోవచ్చు. ఓకే, నేనేం చేస్తానంటే సింపుల్గా రిటర్న్ కాల్ బ్యాక్ సింపుల్ థింగ్. ఈ రిటర్న్ కాల్ బ్యాక్ని కూడా మనము కాల్ చేసేస్తే మనకు అది నేమ్లో వచ్చేస్తుంది. ఈడ వచ్చేసి మనం ఏం చేద్దాము, దీంట్లో మనకు కావాల్సిన పేరు పంపించేద్దాం. సమీర్ అని రాసేసి ఈడ ఏం చేద్దాము, యూజర్ నేమ్ అని తీసుకుందాం. సంథింగ్ సింపుల్గా దీన్ని వచ్చేసి కన్సోల్ లాగ్లో యూజర్ నేమ్ ఏదైతే ఉందో ప్రింట్ చేసేద్దాం. ఒకసారి మనము cd.js నెక్స్ట్ node sync.js asynchronous calls. సమీర్ అనేది ప్రింట్ అయిపోయిందా గైస్? సింపుల్. కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఏంది, ఏదైతే మనకి ఈ నేమ్ అనేది ఉందో ఇది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది మనం డిక్లేర్ చేసేసినాం. ఫస్ట్ మనకి ఇలా వర్క్ అవుతుండే ఏదైనా కూడా కాల్ బ్యాక్ హెల్ అంటే కాల్ బ్యాక్ అనేది మనము పెట్టుకుంటూ వెళ్ళిపోతుండే. ఇదంతా ఎప్పుడు మాట అంటే చాలా పాత మాట. ఓకేనా. ఫస్ట్ మనము టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటే మనం ఒక దాంట్లో ఒకటి పెట్టేసి మనం మన వర్క్ అనేది చేపించుకుంటుండే. అంటే ఒక ఫంక్షన్ ఏదైనా రిటర్న్ చేస్తేనే నువ్వు వేరే పని. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది, దీన్ని కొంచెం మనము ఒక ఫంక్షన్స్కి మనకి ఏముంటుందంటే స్టాక్ మెమరీ, ఏదైతే స్టాక్ మెమరీ ఉందో దీని గురించి కొంచెం చూద్దాం. ఇప్పుడు ఈ స్టాక్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ మనకి ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్?
చెప్పాలా గైస్, ఫస్ట్ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? హలో గైస్, ఎవరిదో పక్కన నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవరి వాయిస్ అనేది అయితే రాకుంది నాకు. ఫస్ట్ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది కనిపిస్తుంది కదా, చెప్పాలా? ఫస్ట్ ఏం ఎగ్జిక్యూట్ అయ్యేది, ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎవరిని కాల్ చేస్తున్నాము? గ్రీట్. మళ్ళీ దాంట్లో చెప్పడానికి టైం ఎందుకు పడుతుంది? కనిపిస్తుంది కదా, అది గ్రీట్ అనేది కదా మనం కాల్ చేస్తున్నది. నేమ్ యాడైనా కాల్ చేస్తున్నామో లేదు, ఫస్ట్ ఏం కాల్ చేస్తున్నాము? గ్రీట్ని కాల్ చేస్తున్నాము. ఓకేనా? మనకి స్టాక్లో ఎలా కూర్చుంటాయంటే, ఎప్పుడైతే మనకి గ్రీట్ కాల్ అవుతుందో ఒక స్టాక్లో ఒకటి ఇలా క్రియేట్ అవుతుంది. గ్రీట్ అనేది మెథడ్ కాల్ అయింది. ఓకే, గ్రీట్ ఏం చేస్తుంది? లోపల పోతుంది. మనకి స్టాక్లో నుంచి ఎప్పుడు బయటికి వస్తాయి అంటే రిటర్న్ అయినప్పుడు, అంటే మొత్తం ఫంక్షన్ కంప్లీట్ అయిపోవాలా. మొత్తం ఫంక్షన్ అనేది కంప్లీట్ అయిపోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాక్ యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. ఓకేనా? ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళు లాస్ట్ పోతారు, వాళ్ళు లాస్ట్కు పోతారు. ఓకే, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అవుతుంది. అంటే ఎవరైతే లాస్ట్లో వస్తాడో వాడు వెళ్ళిపోతాడు. ఓకేనా? స్పాట్గా వాడి పని అయితేనే వెళ్ళిపోవడము జరుగుతుంది. ఇది సింపుల్ థింగ్. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే మనకేం జరుగుతుంది? మనం గ్రీట్ అనే ఫంక్షన్ని కాల్ చేసినాం. గ్రీట్ అనే ఫంక్షన్ మళ్ళీ ఎవరిని కాల్ చేసింది? కాల్ బ్యాక్ ఎవరు? నేమ్. కాల్ బ్యాక్ అనేది నేమ్. మళ్ళీ అదే స్టాక్లో ఇంకొక ఫంక్షన్ కాల్ అయింది, నేమ్ వచ్చేసి సంథింగ్ ఇలా కాల్ అయింది. ఓకేనా? ఇప్పుడు నేమ్లో పోయింది. నేమ్లో పోయి నేమ్ ఏం చేసింది? రిటర్న్ చేసేసింది. నేమ్ ఏం చేసింది? రిటర్న్. అంటే దీని తర్వాత ఏమి ఇంకా ఫంక్షన్స్ లేవు, ఏం లేవు. ఇది ఏం చేస్తుందంటే తర్వాత ఈ నేమ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇలాగా నేమ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మన గ్రీట్ అనేది కూడా బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనకి అవుట్పుట్ రావడము జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనము ఒక దాని లోపల ఒకటి పెట్టుకుంటూ పోతే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెస్టెడ్ చాలా ఉన్నాయి. ఫస్ట్ 01, తర్వాత ఇంకో కాల్ బ్యాక్లో 02 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈడ కూడా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ పెట్టినాము అనుకుందాం. మళ్ళీ 03. ఈ 03 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 02 అనేది బయటికి పోవాలంటే ఈ 03 రిటర్న్ చేయాలా. 03 అనేది రిటర్న్. ఇది రిటర్న్ చేస్తేనే ఇది బయటికి పోతుంది, అంటే 3 బయటికి పోతుంది. రిటర్న్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది. మళ్ళీ 2 రిటర్న్ చేసేసింది అంటే 2 బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత మిగిలింది ఏంది? 1. ఇది కూడా ఆటోమేటిక్గా లాస్ట్లో రిటర్నే చేసింది కాబట్టి ఇది కూడా బయటికి పోవడము జరుగుతుంది. ఓకేనా? యూజువల్గా మనకి వర్క్ అనేది ఇలా జరుగుతుండే. దీంతో మనము మనకు కావాల్సిన ఆపరేషన్స్ అనేది చేపించుకుంటుండే. ఓకేనా? ఈడ వరకు మనకి కాల్ బ్యాక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సింపుల్ ఫంక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. డన్, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ తర్వాత కొంచెం అప్డేట్ అయ్యి మనకి కొన్ని మెథడ్స్ వచ్చినాయి, బ్రౌజర్ మెథడ్స్. ఓకేనా? బ్రౌజర్ మనకు కొన్ని మెథడ్స్ అనేది ఇచ్చింది. ఆ ఏం మెథడ్స్ అంటే సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్. సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్. ఇవి రెండు కూడా కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ అయిన మెథడ్స్. ఎందుకు ఇంట్రెస్టింగ్ అయిన మెథడ్స్ అంటే మనం దీంట్లో యాక్చువల్గా మనం అసింక్రనస్ బిహేవియర్ అనేది చూడొచ్చు, అంటే మన కళ్ళతో చూడొచ్చు. అసింక్రనస్ బిహేవియర్ అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్సోల్ లాగ్లో వచ్చేసి 1 అని రాద్దాం. తర్వాత కన్సోల్ లాగ్లో 2 అని రాద్దాం. తర్వాత వచ్చేసి 3. ఓకే, సేవ్ చేసేసి ఒకసారి మనం అవుట్పుట్ అనేది చూస్తే అవుట్పుట్ ఏమొస్తుంది గైస్? అవుట్పుట్ ఏమొస్తుంది? 1 2 3. ఓకేనా? 1 2 3 అనేది రావడము జరిగింది యాజ్ యూజువల్. ఓకే, ఇప్పుడు మనకి 2 మెథడ్స్ ఉన్నాయి గైస్. ఈ 2 మెథడ్స్ ఏం చేస్తాయి అంటే మనకి అసింక్రనస్ కాల్స్, ఏదైతే అసింక్రనస్ బిహేవియర్ ఉందో ఆ అసింక్రనస్ బిహేవియర్ని హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతాయి. ఒకసారి వీటి రెండింటిని చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి సెట్ టైమ్ అవుట్.
సెట్ టైమ్అవుట్ అనేది ఒక ఫంక్షన్, సెట్ టైమ్అవుట్ అనేది ఏమి ఒక మెథడ్. ఈ మెథడ్ అనేది ఏం చేస్తుందంటే టూ థింగ్స్ తీసుకుంటుంది. ఏమేమి తీసుకుంటుంది అనేది నేను ఇక్కడ రాస్తాను. ఒకటి వచ్చేసి కాల్ బ్యాక్, ఇంకొకటి వచ్చేసి టైమ్ వెన్ టు ఎగ్జిక్యూట్. ఓకేనా, టైమ్ వెన్ టు ఎగ్జిక్యూట్. టైం అనేది మిల్లీ సెకండ్స్లో వచ్చేసి ఎలాగా 1000 మిల్లీ సెకండ్స్ అంటే 1 సెకండ్, మిల్లీ సెకండ్స్ ఈక్వల్ టు 1 సెకండ్. ఓకేనా, ఇలా మనకి వర్క్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి కాల్ బ్యాక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం రాయాలా? ఇక్కడ మనం అడ్వాన్స్ అయిపోయినాం. కాల్ బ్యాక్ అంటే ఏం రాయాలా? మ్యాప్లో ఫిల్టర్లో ఏం రాస్తుండే? కాల్ బ్యాక్ ఫంక్షన్. ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటున్నాను, బాగా గుర్తు తెచ్చుకోండి. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఒక నార్మల్ ఫంక్షనే, కానీ మనం ఏం చేస్తుండే దీని లోపల డైరెక్ట్గా ఒక యారో ఫంక్షన్ రాసేస్తుండే. ఏం రాసేస్తుండే? ఒక యారో ఫంక్షన్ అనేది రాసేస్తుండే. ఓకేనా, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ కామా తర్వాత వచ్చేసి మిల్లీ సెకండ్స్లో టైమ్. 3000 మిల్లీ సెకండ్స్ అంటే ఎన్ని సెకండ్స్? 3 seconds. చెప్పాలా గాయస్? 3 సెకండ్స్. ఓకేనా, ఇప్పుడు ఈ కన్సోల్ 2 ఏదైతే ఉందో దీని మధ్యలో పెట్టేస్తాను, అంటే ఈ ఫంక్షన్ మధ్యలో పెట్టేసినాను. ఫంక్షన్ కాల్ ఏదైతే ఉందో దీంట్లో నేను రిటర్న్ చేపిచ్చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం ఏమొస్తుందో అవుట్పుట్. ఏమొచ్చింది గాయస్ అవుట్పుట్? ఫస్ట్ 1 3 1 3 2. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చూడండి, అసింక్రనస్ అనేది మనకి ఇక్కడ కళ్ళకు కనిపిస్తుంది. ఫస్ట్ మనకి లైన్ నెంబర్ 1 అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎప్పుడైతే మనకి ఎగ్జిక్యూషన్ మన ఏదైతే కంపైలర్ ఉందో అది ఎప్పుడైతే సెట్ టైమ్అవుట్ చూసిందో దీన్ని పక్కన పెట్టేస్తుంది. ఇది ఒక అసింక్రనస్ కాల్ అని దీన్ని ఏం చేస్తుంది? పక్కన పెట్టేస్తుంది. మెయిన్ థ్రెడ్ నుంచి పక్కనకి పెట్టేసి ఇంకా దీన్ని నెక్స్ట్ పని అనేది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనకి లైన్ నెంబర్ 1 అయిపోయింది, లైన్ నెంబర్ 2 అనేది అసింక్రనస్ కాల్స్ కాబట్టి పక్కన వెళ్ళిపోయినాయి. ఒక టైమర్ వచ్చేసింది, పక్కన వెళ్ళిపోయి 3 సెకండ్స్ యొక్క టైమర్ వచ్చేస్తుంది. ఓకేనా, తర్వాత లైన్ నెంబర్ ఏదైతే 3 ఉందో అది కూడా ఎగ్జిక్యూట్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు మిగిలి ఉన్నది ఎవరు? ఈ పార్ట్. ఇది ఏం చేస్తుంది? ఎప్పుడైతే 3 సెకండ్స్ అయిందో ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోవడం జరిగింది, ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోవడము జరిగింది. మళ్ళీ ఒకసారి చూడండి మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో. నేను హిట్ చేస్తాను 1 3 సెకండ్స్ తర్వాత సెకండ్ లైన్ వచ్చేస్తుంది. వచ్చిందా గైస్ మనకి? దీన్నే ఏమంటారు? అసింక్రనస్ బిహేవియర్. ఇప్పుడు చూడండి యాడైనా బ్రేక్ అయింది చూసినారా మీరు? లేకుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయినారా? ఎవరి కోసమైనా ఆగినామా? చెప్పాలా గైస్? ఎవరి కోసమైనా ఆగినామా? మనం ఇక్కడ 2 కోసం ఆగినామా? నువ్వు 2 వస్తేనే 3 వస్తా అని? ఓకే గైస్, మనకేం జరుగుతుంది? ఇలాగా ఒక అసింక్రనస్ బిహేవియర్ అనేది క్రియేట్ చేసినాం. దేని ద్వారా? సెట్ టైమ్అవుట్ ద్వారా. ఈ సెట్ టైమ్అవుట్ అనేది ఏమేమి తీసుకుంటుంది? ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్, నెక్స్ట్ వచ్చేసి టైమర్. మనకి ఎన్ని సెకండ్స్ ఇవ్వాలనో మనం ఆడ మిల్లీ సెకండ్స్లో ఇచ్చేయచ్చు. ఓకేనా, మనకి సెట్ ఇంటర్వెల్ కూడా సేమ్ బిహేవియరే. కానీ సెట్ ఇంటర్వెల్కి సెట్ టైమ్అవుట్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. సెట్ టైమ్అవుట్ అనేది ఈ టైం అయిన తర్వాత ఒక్కసారి కాల్ అవుతుంది, కానీ సెట్ ఇంటర్వెల్ అలా కాదు. సెట్ ఇంటర్వెల్ కూడా సేమ్ కాల్ బ్యాక్ కావాలా, తర్వాత వచ్చేసి ఒక టైమర్ కానీ దీనికి డిఫరెన్స్ ఏమి అంటే మనకి సెట్ ఇంటర్వెల్ అనేది టైం అయిన తర్వాత మాటికి కాల్ చేస్తుంది, అంటే రిపీటెడ్గా కాల్ చేస్తుంది. 3 సెకండ్స్ అయింది కాల్ చేస్తుంది, మళ్ళీ 3 సెకండ్స్ అయిందా మళ్ళీ కాల్ చేస్తుంది, అలాగా కాల్ చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ సెట్ ఇంటర్వెల్ అని రాస్తాను. ఒకసారి సేవ్ చేసేసి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక అవుట్పుట్ అనేది చూసేద్దాం. సింపుల్గా హిట్ చేసినట్లయితే 1 3 తర్వాత 2 తర్వాత చూడండి సెట్ ఇంటర్వెల్ అయిపోయిందా, మళ్ళీ సెట్ ఇంటర్వెల్ అంటే రిపీటెడ్ ప్రాసెస్. మనకి 3 సెకండ్స్ మనం ఇచ్చిన టైమర్ కంప్లీట్ అయిందంటే అది రిపీటెడ్ 3 సెకండ్స్కి ఒకసారి మనకి రిపీటెడ్గా కాల్ అవ్వడము జరుగుతుంది. ఓకేనా, ఇవి వచ్చేసి ఏమి మనకి సెట్ టైమ్అవుట్, సెట్ ఇంటర్వెల్, అసింక్రనస్ మెథడ్స్. ఇప్పుడు చూసి మనకి ఏమర్థమైంది? మనకి జావా స్క్రిప్ట్ బిహేవియర్ సింక్రనస్ ఉన్నా కూడా దాన్ని అసింక్రనస్లో కన్వర్ట్ చేయొచ్చు. సింక్రనస్ అంటే లైన్ బై లైన్. నార్మల్గా జావా స్క్రిప్ట్ ఏమంటుంది? లైన్ నెంబర్ 2 వస్తేనే లైన్ నెంబర్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది అంటుంది. లైన్ నెంబర్ 2 అనేది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయితేనే
3 అనేది వస్తాను అంటది. కానీ ఈడ ఏం జరుగుతుందంటే అసింక్రనస్ బిహేవియర్ కాబట్టి దీన్ని పక్కన పెట్టేసి ఉంటుంది. సెట్ టైమ్ అవుట్ని పక్కన పెట్టేసి మనకి ఏముంటాయి, సెట్ టైమ్ అవుట్ని పక్కన పెట్టేసి సింపుల్గా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఎప్పుడైతే ఆటోమేటిక్గా టైం అవుతుందో ఆటోమేటిక్గా ఇవి రావడము జరుగుతాయి. ఓకేనా గైస్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఓకే గైస్, డన్. ఓకేనా? ఇవి వచ్చేసి మనకి సింపుల్గా కాల్ బ్యాక్ అయిపోయినాయి, సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్స్ అయిపోయినాయి. దేంట్లో? సింక్రనస్ అసింక్రనస్ కాన్సెప్ట్లో. నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అయిన టాపిక్ ప్రామిసెస్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఒకసారి దీని గురించి అయితే మనం మస్ట్ అండ్ షుడ్ మాట్లాడాల్సిందే. ఇప్పుడైతే మనం అంత యూజ్ చేయకున్నాం ఈ టాపిక్ని, ఎందుకంటే దీనికన్నా కొంచెం అడ్వాన్స్ థింగ్స్ అనేది వచ్చేసినాయి. కానీ మనం దీని గురించి మాట్లాడాల్సిందే. చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. బేసికల్లీ ఒక ప్రామిస్ అంటే ఏమి, నేను ప్రామిస్ చేయడం అంటే ఏమి, ప్రామిస్ అంటే ఏమి గైస్? ఏదైనా కూడా మనకి ప్రామిస్ అంటే సింపుల్గా మన తెలుగులో వచ్చేసి ఒక మాట ఇవ్వడం. నేను ఏదైనా పని చేస్తాను అంటే ఆ పని చేస్తాను అని నేను ఒక మాట ఇవ్వడం. లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్రెండ్ వచ్చేసి పిలిచినాడు, రే ఈవినింగ్ బయట పోదాం, నేనేం చేస్తాను, ప్రామిస్ రా బయటికి వస్తాను అంటే దాని అర్థం ఏమి, నేను వానికి మాట ఇస్తున్నాను, పక్కా వస్తాను అని మాట ఇస్తున్నాను. ఓకేనా? ఇంకా ఇది ఏంది, మనం ఇంకా రియల్ వరల్డ్లో చూసుకుంటూ పోతే మనం స్విగ్గీయో జొమాటో ఏదో ఒకటి ఉంటాయి. మనం దాంట్లో ఏం చేస్తాము, ఏదైనా ఒక ఫుడ్ అనేది ఆర్డర్ పెడతాం. స్విగ్గీయోడు ఏం చేస్తాడు, స్విగ్గీయోడు రిక్వెస్ట్ పెండింగ్లో పెడతాడు. అంటే మనం ఒక రిక్వెస్ట్ రైజ్ చేస్తాం. స్విగ్గీ ఓన్కి ఏమని, నాకు బిర్యానీ కావాలా. స్విగ్గీ వాడు ఏం చేస్తాడు, ఓకే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసుకొని దాన్ని పెండింగ్లో పెట్టేస్తాడు. ఏం పెడతాడు, పెండింగ్లో. మనకు అది డెలివరీ అయితే ఏమవుతుంది, అది మనకి రిజాల్వ్ అవుతుంది. ఓకే, ఈ రిజాల్వ్, రిజెక్ట్ ఈ వర్డ్స్ ఇంకా వద్దు. మనకి ఏదైతే సక్సెస్ అవుతుంది, వాడు డెలివరీ చేస్తే సక్సెస్ అవుతుంది. డెలివరీ చేయకుంటే ఫెయిల్ అవుతుంది. సింపుల్ థింగ్. మనకేమి ఒక ప్రాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాసెస్ అనేది చూసేద్దాం. ఏముంది, దీనికన్నా డయాగ్రామెటికల్గా చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే, మనము ఇంట్లో కూర్చొని ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టినాం. ఇది ఏంది, స్విగ్గీ సంథింగ్ ఏదన్నా డమ్మీ XYZ కంపెనీ. ఓకేనా, XYZ కంపెనీ. ఇది ఏం చేస్తుందంటే డెలివరీ యాప్. ఇది ఏమి మనకి డెలివరీ యాప్. ఓకే, మనకి ఏదైనా ఫుడ్ డెలివరీ కానీ లేకుంటే ఏదైనా ప్రోడక్ట్స్ కానీ ఏదైనా ఉండని సంథింగ్ డెలివరీ యాప్ అనేది ఉంది. మనం ఏం చేస్తాం, స్విగ్గీకి ఒక రిక్వెస్ట్ రైజ్ చేస్తాం. ఏమని, ఐ వాంట్ సంథింగ్ బిర్యానీ అని XYZ కంపెనీకి మనము రిక్వెస్ట్ రైజ్ చేస్తాం. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ కాడ బిర్యానీ ఉంటుందా, కాదు. వీళ్ళు వచ్చేసి పర్టికులర్ ఏదైతే రెస్టారెంట్స్ ఉంటాయో ఆ రెస్టారెంట్స్ కాడికి పోతారు, రిక్వెస్ట్ పోతుంది. ఓకే, నేను వచ్చేసి రెస్టారెంట్ ఏ నుంచి తేమని చెప్పినాను బిర్యానీ. ఏదైతే మనకి XYZ కంపెనీ ఉంటుందో అది యాడికి పోతుంది, ఆ పర్టికులర్ హోటల్ కాడికి పోతుంది. హోటల్ కాడికి పోయి మళ్ళీ మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఏమేమి ఓపెన్ అవుతాయి గైస్ మనకి? ఇదంతా ఏంది, మనకి రిక్వెస్ట్ అనేది పెండింగ్ స్టేజ్లో ఉంది. ఓకే, తర్వాత మనకి వీడు హోటల్కి పోయినాక ఎన్ని స్టేజెస్ ఓపెన్ అవుతాయి అంటే ఏదైతే XYZ కంపెనీ ఉందో ఆ XYZ కంపెనీ కాడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వాడు ఏమేమి చేయొచ్చు, తేవచ్చు తేకపోవచ్చు. ఓకేనా, అంటే వాడు యాక్సెప్ట్ చేయొచ్చు లేకుంటే రిజెక్ట్ చేయొచ్చు, అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము కూడా ఉండని, నాకు ఏమైనా రిక్వెస్ట్ వచ్చింది, నాకు నా ఫ్రెండ్ ఏం చెప్తాడు, అరే ఆ XYZ హోటల్ ఉంది ఆడపోయి బిర్యానీ తీసుకోరా అంటాడు. నేను బైక్ వేసుకొని పోతాను. పోయిన తర్వాత నాకు ఆడ 2 స్టేజెస్ ఉన్నాయి. ఒక స్టేజ్ ఏమి, అది ఓపెన్ ఉంటే నేను బిర్యానీ తీసుకొని వచ్చి ఇచ్చేస్తాను. అది ఓపెన్ లేకుంటే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వస్తాను కదా, నేను లేకుంటే అట్టే పారిపోతానా? వస్తాము అంటే రిటర్న్ వస్తాము. మనం రిటర్న్ అనేది వస్తాం. రిటర్న్ వచ్చేసి మనకి ఏదైతే స్టేట్ ఉందో ఆ స్టేట్ అనేది మనకి చెప్పేస్తాము, అరే ఆడ బిర్యానీ షాప్ అనేది క్లోజ్ ఉంది, డన్ అయిపోయింది మన పని అనేది. ఓకేనా, ఏదైనా కూడా మనకి ప్రాసెస్ అనేది ఇలాగే జరుగుతుంది. మనం ఒక రిక్వెస్ట్ రైజ్ చేస్తాము. ఆ రిక్వెస్ట్ రైజ్ చేయగానే వాని కాడ 2 థింగ్స్ ఉన్నాయి. ఏమేమి, ఒకటి వచ్చేసి రిజాల్వ్ చేయడం,
లేకుంటే రిజెక్ట్ చేయడం. మధ్యలో వదిలేస్తే ఏమవుతుంది? అసలు మధ్యలో ఎవరైనా వదిలేస్తారా ఏదైనా పనిని? నువ్వు చేస్తా, మనమే చాలాసార్లు అంటాం కదా, అరే నువ్వు చేస్తా అంటే చెయ్యి, లేకుంటే లేదు, అంతే కదా. నువ్వు చేస్తా అంటే తీసుకో పని, లేకుంటే చెయ్యొద్దు, కథం అంతే. నువ్వు చేయగలుగుతా అంటే రిజాల్వ్ చేయి, లేకుంటే రిజెక్ట్ చేసేయి. నేను చేయలేను అని రిజెక్ట్ చేసేయి. ఇది మనకి ప్రాసెస్. మన యూజువల్గా ఈ బేస్డ్ మీదనే మన ప్రాసెస్, మన ఏదైతే ప్రామిసెస్ ఉన్నాయో అవి వర్క్ అవుతాయి, అవి మనకి వర్క్ అవుతాయి. ఓకేనా? మనకి ఏదైనా కూడా ఒక రిక్వెస్ట్ రైజ్ చేసినామంటే ఫస్ట్ ఆ రిక్వెస్ట్ దేంట్లో ఉంటుంది? పెండింగ్. నేను ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో నేను హోటల్కి ఇంకా పోలేదు, ఇంకా నేను రోడ్డు మీదనే ఉన్నాను. నేను వానికి ఏమన్నా రిప్లై ఇవ్వగలుగుతానా తెస్తాను తేను అని? లేదు. అంటే నాకు తెలియదు. అందుకోసం ఆ ప్రామిస్ ఏముంది? నేను వానికి ప్రామిస్ చేసి వచ్చినాను. ఏం ప్రామిస్? రే నేను నీకు బిర్యానీ తినిపిస్తా అని ప్రామిస్ చేసి వచ్చినాను, కానీ ఆ హోటల్ ఉందా లేదా నాకు కానీ తెలియదు. నేను ఇంకా ఆన్ ది వే. అంటే ప్రామిస్ ఏ స్టేజ్లో ఉంది? పెండింగ్ స్టేజ్లో ఉంది. నేను హోటల్ కాడికి పోయినాను, హోటల్ కాడికి పోతే హోటల్ క్లోజ్ ఉంది. నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసినాను, అప్పటి వరకు అంతా పెండింగ్లోనే ఉంది. నేను బ్యాక్ వచ్చేసినాను. బ్యాక్ వచ్చి వానికి ఏమని చెప్తాను ఇప్పుడు? రిజెక్టా రిజాల్వ్? అంటే సక్సెసా ఫెయిల్యూరా? ఫెయిల్యూర్. దాన్నే మనం మన భాషలో ఏమనుకుంటామంటే, కోడింగ్ భాషలో రిజాల్వ్, రిజెక్ట్, పెండింగ్. రిజాల్వ్, రిజెక్ట్, పెండింగ్ 3 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఏమి? రిక్వెస్ట్ రేస్ చేస్తే ఫస్ట్ స్టేజ్ ఏముంటుంది? పెండింగ్. సెకండ్ స్టేజ్ రిజాల్వ్, రిజెక్ట్. మనకి ఏదైతే ఉన్నాయో రిజాల్వ్, రిజెక్ట్. దీన్ని మనం ఏమని అనుకోవచ్చు అంటే ఫుల్ఫిల్మెంట్ అనుకోవచ్చు. అది రిజెక్ట్ చేస్తుందో రిజాల్వ్ చేస్తుందో దాని పక్కన పెడితే దీన్ని మనం ఏమని అనుకోవచ్చు? ఫుల్ఫిల్ అనుకోవచ్చు. ఫుల్ఫిల్ అంటే ఏమి అంటే అది రిజెక్ట్ అన్నా అవుతుంది, రిజాల్వ్ అన్నా అవుతుంది. అది ఏమన్నా కానీ నాకు సంబంధం లేదు, కానీ నాకు ఇచ్చిన పని నేను కంప్లీట్ చేసినాను, అంతే. నాకు ఇచ్చిన పని నేను కంప్లీట్ చేసినాను. ఇప్పుడు చెప్పండి, ఈ XYZ కంపెనీకి హోటల్కి ఏమైనా సంబంధం ఉందా? XYZ కంపెనీకి నెక్స్ట్ హోటల్కి ఏమైనా సంబంధం ఉందా? వాని పని ఏమి? ఉత్త పోవడం, ఉంటే తీసుకొని రావడం, అంతే వాని పని. ఆ హోటల్ ఎందుకు క్లోజ్ అయింది, ఆ హోటల్ ఎవడు క్లోజ్ చేసినాడు, అదంతా వానికి సంబంధం లేదు. ఓకేనా? ఇదే మనకంతా జరిగేది. ప్రామిస్ ఏం చెప్తాదంటే, నువ్వు నాకు ఏదైనా రిక్వెస్ట్ రేస్ చేస్తే ఫస్ట్ ఆ రిక్వెస్ట్ నేను పెండింగ్ పెట్టి నా పని చేయనికి పోతాను. పని చేసేసిన తర్వాత నీకు ఒక లాస్ట్లో రిజల్ట్ తెచ్చిస్తాను. నీ ఏదైతే నువ్వు ప్రామిస్ రేస్, ఏదైతే నువ్వు రిక్వెస్ట్ రేస్ చేసినావో ఆ రిక్వెస్ట్ అది రిజాల్వ్ అయిందా, రిజెక్ట్ అయిందా? రిజాల్వ్ అయిందా, రిజెక్ట్ అయిందా? రిజాల్వ్ అయితే ఓకే రిజాల్వ్ అయింది, నీ డేటా నువ్వు తీసుకోమని చెప్తాను. రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందో ఎర్రర్ ఒక మెసేజ్ ఇచ్చేస్తాను, అది తీసుకోరా, ఇందుకోసం రిజెక్ట్ అయింది చూడు అని ఒక మెసేజ్ అనేది ఇచ్చేస్తాను అనేదే ఈ ప్రామిస్ యొక్క కాన్సెప్ట్. ఈ ప్రామిస్ యొక్క కాన్సెప్ట్. ఓకేనా? చాలా అంటే చాలా బేసిక్ థింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే. రిక్వెస్ట్ రెస్పాన్స్ డేటాబేస్ సేమ్ అలానే, సేమ్ అదే పనిగా అటాచ్ అయ్యేది. ఆ పనికి అటాచ్ అయ్యి ఆడ నేను ప్రతిసారి మీకు రిక్వెస్ట్ అని ఒక మాట చెప్తుండే, గుర్తుందా? అదే రిక్వెస్టే ఇక్కడ చెప్తున్నది మీకు, వేరేది ఏం లేదు. అదే పనిని మనము ఎలా చేస్తాము అనేది ఎన్హాన్స్ చేసుకుంటూ పోతున్నాం. ఎప్పుడైతే మనం ఫ్రంట్ ఎండ్ నుంచి ఒక రిక్వెస్ట్ రేస్ చేస్తామో మనకి మన రిక్వెస్ట్ అనేది పెండింగ్ స్టేజ్లో పోతుంది. పెండింగ్ అయిన తర్వాత మనకి మళ్ళీ ఇక్కడ 2 స్టేజెస్ వచ్చేస్తాయి. ఏమేమి? ఒకటి ఫుల్ఫిల్మెంట్ అంటే ఏమి? అది ఇంకా మనం ఈజీగా చెప్పుకోవాలంటే రిజాల్వ్, రిజెక్ట్ అనుకోవచ్చు. రిజాల్వ్, నెక్స్ట్ థర్డ్ లైన్ వచ్చేసి ఫుల్ఫిల్మెంట్ని కూడా కొంచెం పక్కన పెట్టినట్లయితే రిజాల్వ్, రిజెక్ట్ అని చెప్పచ్చు. ఓవరాల్ మనం రెండింటిని కలిపి ఏమనిస్తాం? ఫుల్ఫిల్మెంట్. అంటే అది రిజాల్వ్ అవని రిజెక్ట్ అవని నాకు సంబంధం లేదు, నేనైతే నీ కాడకు వచ్చి ఏం జరిగిందో చెప్పేస్తాను, నాకు సంబంధమే లేదు. నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ కొట్లాడుకుంటే మధ్యలో బ్రోకర్ ఏం చేస్తాడు? మీరు ఏమైనా కొట్లాడుకొని సావండరా, నేనేంది జస్ట్ నీ మాట వానికి, వాని మాట వీనికి, అంతే.
అది వదిలేసి నాకు దానికి ఏం సంబంధం లేదు, అదే ఇడంతా జరిగేది. ఓకేనా, ప్రామిస్ అనేది యాజ్ ఏ మనకి ఏదైతే XYZ కంపెనీ ఉందో అలాగా వర్క్ అవుతుంది. ఓకే, మనం ఒక రిక్వెస్ట్ రేస్ చేస్తే ఆ రిక్వెస్ట్ అనేది పెండింగ్ స్టేజ్లో ఉంటుంది. అది ఎందుకు పెండింగ్ స్టేజ్లో ఉంటుంది, ఇదంతా ఏమి అంటే టైం టేకింగ్ ప్రాసెస్. ఇదంతా ఏమి టైం టేకింగ్ ప్రాసెస్. ఎవరిని హ్యాండిల్ చేయడానికి, అసింక్రనస్ కాల్స్ని హ్యాండిల్ చేయడానికి. అసింక్రనస్ కాల్స్ అంటే ఏమి, మనం ఏదైతే మనం బ్యాక్ ఎండ్తో మాట్లాడతామో అదే మనకి అసింక్రనస్ కాల్స్. అవే ఏమి మనకి అసింక్రనస్ కాల్స్. టైం టేకింగ్ కాల్స్ అన్నీ అసింక్రనస్ కాల్సే. టైం టేకింగ్ కాల్స్ అన్నీ ఏమి అసింక్రనస్ కాల్సే. ఓకేనా, సింపుల్. మళ్ళీ చెప్తున్నాను, ప్రామిసెస్ అంటే రియల్ వరల్డ్లో ఎలాగైతే ప్రామిసెస్ వర్క్ అవుతాయో అలాగే ఉన్నాయి. ఓకే, నేను ఒక ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ అనేది కొన్ని లెవెల్స్లో పోతుంది. ఒక ప్రామిస్ చేస్తే లెవెల్స్లో ఫస్ట్ ప్రామిస్ ఏముంది, పెండింగ్ స్టేజ్. ఇంకా ఈజీ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మనకి ఏముంది, ఒక ఫ్రెండ్ పొద్దున కలిసి అరే మనం ఈవినింగ్ ఒక సర్టెన్ ప్లేస్కి పోదామంటాడు. నేనేం చెప్తాను, ఓకే వాడిని ప్రామిస్ చేస్తాను, ఓకేరా నేను వస్తాను అని. ఇంటికి పోతే మా నాన్న ఇంకా వద్దురా పోవద్దు అంటాడు. నేనేం చెప్తాను అప్పుడు, నా కాడ 2 స్టేజెస్ ఉన్నాయి, నేను యాక్సెప్ట్ చేసి 2 స్టేజెస్ ఉన్నాయి. ఒకటి నేను రిజాల్వ్, ఒకటి రిజెక్ట్. అంటే ఒకటి వస్తానని చెప్తాను, లేకుంటే రానని చెప్తాను. ఇంటికి పోయినాక ఏం తెలుస్తుంది, మనం ఇంట్లో ఆడనో బయటికి పోతున్నాం అంటే మనకేమైపోయింది, ప్రామిస్ అనేది రిజెక్ట్ అయిపోయింది. వాన్ ప్రామిస్ అనేది మనము వానికి ప్రామిస్ చేసి రిజెక్ట్ చేసేసినాం. వానికి ఏమని చెప్పేస్తాము, పోయి చెప్తాం కదా, లేకుంటే మనం అలాగే వెళ్ళిపోతామా. ప్రామిస్ చేస్తే ఇప్పుడు ఒక ఫ్రెండ్కి, అదే మన ఎగ్జాంపుల్లో ప్రామిస్ చేస్తే నేను ఫ్రెండ్కి చెప్పి బయటికి పోతానా, లేకుంటే నా అంతా నేను వెళ్ళిపోతానా. వాడు మనం వానికి ఒకరికి ప్రామిస్ చేసినాం కదా, అరే మనం వస్తామని ప్రామిస్ చేసినాం. వాడు వెయిట్ చేస్తున్నాడు, ఆడ ఏం చేస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. వాడు వెయిట్ చేస్తున్నాడు కాబట్టి మన కర్తవ్యం ఏమవుతుంది, పోయి వానికి చెప్పాలా, అరే నువ్వు వెయిట్ చేస్తున్నావు కదా, నేను రాలేను, సో కాల్డ్ ప్రాబ్లం ఉంది, నేను రాలేను. రిజాల్వ్ అయితే ఓ డన్, నేను వస్తున్నాను, పోదాము. ఇది వెయిట్ అనేవాడు కూడా చాలా యూజ్ అవుతుంది. వెయిట్ అనేవాడు కూడా గుర్తుపెట్టుకోండి. వెయిట్ అనేది నార్మల్ వెయిటే, ఏం మనకి వెయిట్ చేయడం ఏముంది, అదే వెయిట్ అది. ఓకేనా గైస్, ఐ హోప్ అందరికీ క్లియర్గా అర్థమై ఉంటుంది ప్రామిసెస్ ఏమో. కోడింగ్ పరంగా చూద్దామా, కోడింగ్ పరంగా చూసేద్దాం గైస్. మనకి ఏదైనా ఇప్పుడైతే ఇవంతా వాడుకున్నాం గైస్, జస్ట్ మనకి నాలెడ్జ్ కోసం. ఎందుకు అంటే ప్రతిదీ దీని నుంచే పోయింది మనకి. ఎప్పుడైతే నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చినాను కదా, కాల్ బ్యాక్, సెట్ టైమ్ అవుట్, ఇప్పుడు ప్రామిసెస్, మనకి ఈ అప్డేట్ ఎలా అయినాయి అంటే ఈ కోడ్ నుంచే అప్డేట్ అయినాయి. మనం ఎప్పుడైతే మనం డీప్ నుంచి అంటే ఒక బేసిక్ నుంచి నేర్చుకుంటూ పోతామో మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ప్రామిసెస్ అంటే ఇవి, సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్ అంటే ఇవి ఇలా వర్క్ అవుతాయి, కాల్ బ్యాక్స్ అంటే ఇలా వర్క్ అవుతాయి అని మనకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడం జరుగుతుంది. ప్రామిసెస్ అనేది 3 స్టేజెస్, పెండింగ్, రిజాల్వ్, రిజెక్ట్, సింపుల్ థింగ్ అంతే. ఓకేనా, ఇప్పుడు మన సొంతంగా ఒక ప్రామిస్ తయారు చేద్దాం. న్యూ కీవర్డ్ యూస్ చేసి న్యూ ప్రామిస్ అని మనము కాల్ చేద్దాం. దీన్ని ఏం చెప్తానంటే మై ప్రామిస్, నేను ప్రామిస్ చేసినాను ఫ్రెండ్కి, మై ప్రామిస్ అని సింపుల్గా ఒక వేరియబుల్ తయారు చేసి పెట్టేసినాను. ఈ ఏదైతే మనకి న్యూ ప్రామిస్ ఉందో, నేను ప్రామిస్ ఏదైతే చేస్తున్నానో యాక్టివిటీ చేయాలి. యాక్టివిటీ అంటే సింపుల్గా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్, ఒకటి వచ్చేసి ఏమి కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే, నేను ప్రామిస్ మనకి ప్రామిస్ రైజ్ అయిపోయింది. మన కాడ ఏమేమి స్టేజెస్ ఉంటాయి గైస్, ప్రామిస్ని నేను ఏమేమి చేయొచ్చు, ప్రామిస్ చేసిన తర్వాత నేను ఏమేమి చేయొచ్చు, ప్రామిస్ చేసిన తర్వాత రిజాల్వ్, రిజెక్ట్. నేను 2 స్టేజెస్ చేయొచ్చు. నేను రిజాల్వ్ అయినా చేయొచ్చు, రిజెక్ట్ అయినా నేను చేయొచ్చు. చాలా అంటే చాలా సింపుల్ థింగ్, ఏం ఇక్కడ పెద్ద విషయాలు ఏం లేవు. రిజాల్వ్ అన్నా చేయొచ్చు, లేకుంటే నేను రిజెక్ట్ అయినా చేయొచ్చు. నేను సింపుల్గా ఏం చేస్తానంటే రిజాల్వ్ ఏం రాద్దాం, ఓకే ఐఎమ్ కమింగ్. నెక్స్ట్ రిజెక్ట్లో వచ్చేసి మనకు కావాల్సింది రాసేస్తాం. రిజెక్ట్లో ఏం రాసేద్దామంటే సారీ ఐఎమ్ నాట్ కమింగ్. ఓకేనా, సింపుల్. మనం ఏం చేద్దాము, ఈడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ తయారు చేస్తాను, ఇఫ్లో నేను ఈడ స్టేటస్ ఇస్తాను, ఒకటి మై స్టేటస్. ఇదంతా మనం ఇలా రాయం గాయస్. నేను బ్యాక్ ఎండ్ మళ్ళీ కనెక్ట్ చేయలేము కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను అంతే. ఓకేనా, STATUS మై స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఆర్ ఫాల్స్ అనుకుందాం. ఫాల్స్ ఉంది,
FALSE ఫాల్స్. ఎప్పుడైతే మనకి మై స్టేటస్ అనేది ట్రూ అవుతుందో ఇప్పుడు నేను ఈక్వల్ టు ట్రూ రాయాలనా ట్రూ రాయకూడదా అది కూడా చెప్పండి. ఆడ ట్రూ రాయాలనా రాయకూడదా నాట్ రిక్వైర్డ్ పక్కన చెప్పాలా గైస్? నాట్ రిక్వైర్డ్, ఒక ఆన్సర్ నాట్ రిక్వైర్డ్. మీరు మై స్టేటస్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది? ఫాల్స్. ట్రూ ఉంటే ఏం రిటర్న్ చేస్తుంది? ట్రూ ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ ఉంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఎందుకు? అది సింపుల్ వేరియబుల్. ఓకేనా? అందుకోసం మనం ఇది రాయాల్సిన అవసరం లేదు. మనకి ఇది ఏముంది, మనం ఆడ కండిషన్ చెక్కే కదా చేయాల్సింది. మనకి డైరెక్ట్గా ట్రూ ఉందంటే లోపల పంపిస్తుంది, లేకుంటే దీంట్లో పంపించేస్తుంది. సింపుల్ థింగ్, చాలా అంటే చాలా సింపుల్ థింగ్. ఇక్కడ చూడండి, మనం ఒక ప్రామిస్ని క్రియేట్ చేసినాం. ప్రామిస్ని ఏం క్రియేట్ చేసినాము? మన కాడ అంతా స్ట్రక్చర్ పెట్టేసినాము. ఒక ప్రామిస్ చేసినాను నా ఫ్రెండ్కి. నా కాడ 2 ఆప్షన్స్ ఉండే, రిజెక్ట్, రిజాల్వ్. నేను నా ఈవినింగ్ సక్సెస్ అయింది, నేను వాన్తో పోగలుగుతానంటే వాన్ కాడికి పోయి ఓకేరా నేను వస్తున్నాను అంటాను. లేదు నాకేమైనా పని పడితే సారీ రాని నేను ఏదో ఒకటి మాట పడేస్తాను. ఓకేనా? ఇది ఓకే. ఈవినింగ్ టైం ఇప్పుడు వస్తుంది. ఈవినింగ్ టైం ఎలా వస్తుంది? మై ప్రామిస్ ఏదైతే ఉందో వేరియబుల్ తయారు చేసినామో అది ఇప్పుడు ఈవినింగ్ టైం స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ టైం స్టార్ట్ అయింది. మై ప్రామిస్ వాడిని కాడ పోవాలా, నేను వాని కాడ పోయి ఏదో ఒకటి చెప్పాలా. ఓకేనా? ఇప్పుడు నా స్టేటస్ ఏముంది గైస్? ఫాల్స్ ఉంది. ఆ ఫాల్స్ అదంతా పక్కన పెడదాం. మై ప్రామిస్ని ఒకసారి నేనేం చెప్తానంటే కన్సోల్ చేసి చెక్ చేయండి అంటాను. మై ప్రామిస్ని కన్సోల్ చేసి చెక్ చేద్దాం, ఏం అవుట్పుట్ ఇస్తుందో. ఏమంటున్నాడు వీడు? CLS హిట్ చేద్దాం. మై ప్రామిస్ అనేది ఫాల్స్. ఓహోహోహోహో ట్రూ ఆర్ ఈడ ఫాల్స్ అనేది ఇచ్చేసినామా? CLS promise rejected, sorry I am not coming. పెండింగ్ స్టేజ్లో రావాలా ఇది? ట్రై క్యాచ్ బ్లాక్ రిజెక్ట్ అయిపోయిందని చూపిస్తుంది. రిజాల్వ్ అండ్ రిజెక్ట్. దీన్ని ఏం చేద్దామంటే ఒకసారి బ్రౌజర్లో చెక్ చేద్దాం. మై ప్రామిస్ రిజెక్ట్ అయిపోయింది అని వాడు చెప్తున్నాడు. రన్ అయిపోయింది అయితే అది. దీంట్లో పోయి ఏదైతే ఉన్నాయో దీన్ని ఏముంది నెక్స్ట్ మై ప్రామిస్ ఫుల్ఫిల్ స్టేజ్. ఓకే ఐఎమ్ కమింగ్లోకి వచ్చేసింది. దీనికి కొంచెం సేపు ఏం చేద్దామంటే ఇది కూడా రిమూవ్ చేసేద్దాం. పెండింగ్ స్టేజ్ చూపించాలా నేను మీకు? ఇదంతా రిమూవ్ చేసేద్దాం. అవుట్పుటే ఏం లేదు. ఇప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది? మై ప్రామిస్ ఇక్కడ ఉంది చూడండి. ఏముంది గాయస్? ఏ స్టేజ్లో ఉంది ఇప్పుడు ప్రామిస్? ఇక్కడ చూడండి, పెండింగ్ స్టేజ్లో ఉంది. మనం మన దాంట్లోనే చూసేస్తాము. ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ని నేను ఇంటి నుంచి లేపేస్తాను. ఇంకా నేనేం డిసైడ్ కాలేదు, నేను ఇంకా ఇంటికే పోలేదు. జస్ట్ మార్నింగ్ ప్రామిస్ చేస్తున్నాను. మార్నింగ్ ప్రామిస్ అనేది చేస్తున్నాం. CLS హిట్ చేసేద్దాం. ఏం స్టేజ్లో ఉంది ఇప్పుడు ప్రామిస్ అనేది?
పెండింగ్ అంటే నేను ఇక్కడ న్యూ ప్రామిస్ చేసేసినాను, న్యూ ప్రామిస్ అనేది చేసేసినాను, నాకు ఇంకా తెలియదు నేను వస్తానో రానో. తర్వాత ఇంటికి పోయినాను, ఇంటికి పోతే మనకి ఈ గేమ్ అంతా జరిగింది, ఈ గేమ్ అంతా జరిగింది. ఓకేనా, ఈ గేమ్ అంతా జరిగింది. ఇప్పుడు నేను ఇడికి పోతున్నాను, బయటికి పోతున్నాం అంటే ఈవినింగ్ టైం వచ్చేసింది. ఈవినింగ్ టైంలో ఏం చేయాలా, నేను ఎవరికైతే ప్రామిస్ చేసినానో వానికి పోయి చెప్పాలా. ఓకేనా, ఈడ 2 థింగ్స్ పిక్చర్లో వస్తాయి గైస్. ఏమేమి పిక్చర్లో వస్తాయి అంటే 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, దెన్ క్యాచ్, దెన్ ఒకటి క్యాచ్ ఒకటి, TACH. ఓకేనా, క్యాచ్. మనకి 2 మెథడ్స్ దేంట్లోకి వస్తాయి, 2 ప్రాపర్టీస్ అనుకోండి, 2 మెథడ్స్ అనుకోండి, మనకి ఇవి పిక్చర్లో వస్తాయి. ఎప్పుడైతే ఈ ప్రామిస్ ఫస్ట్ ఏం రిటర్న్ చేసింది, ఇప్పుడు పెండింగ్. ఎప్పుడైతే మనకి ప్రామిస్ అనేది పెండింగ్ స్టేజ్లో ఉంటుందో, పెండింగ్ స్టేజ్ తర్వాత వాన్ కాడ 2 స్టేజెస్ ఉన్నాయి, ఒకటి రిజాల్వ్ అవ్వాలా లేకుంటే రిజెక్ట్ అవ్వాలా. ఓకేనా, ప్రామిస్ ఇదేంది, మై ప్రామిస్ అనేది ఒక ప్రామిస్ రిటర్న్ చేసింది, పెండింగ్ స్టేజ్లో ఉన్న ప్రామిస్ రిటర్న్ చేసింది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక దెన్ రాస్తాము, ఒక దెన్ మెథడ్ రాస్తాం, లేకుంటే ఒక క్యాచ్ మెథడ్. అంటే మనం రెండు ఏదో ఒకటి చేయాలా కదా, ఒకటి దెన్ రాసినాము, ఒకటి క్యాచ్ రాసినాము. ఓకే, ప్రామిస్ ఇది ఏంది, మై ప్రామిస్ అనేది ఒక ప్రామిస్ రిటర్న్ చేసింది పెండింగ్ స్టేజ్లో ఉన్న ప్రామిస్. ఆ ప్రామిస్ని మనము దెన్ ఒకటి, తర్వాత డాట్ క్యాచ్ ఒకటి. ఈ డాట్ దెన్ ఎందుకు, డాట్ క్యాచ్ ఎందుకు, ఓకేనా, ఒకసారి అది కూడా మనము చూసేద్దాం. మనకి ఏదైతే డాట్ దెన్ ఉందో, మనకి ఎప్పుడైతే ప్రామిస్ రిజాల్వ్ అవుతుందో, మనకి రిజాల్వ్ ఎప్పుడైతే ప్రామిస్ అవుతుందో ఈ దెన్లో డేటా వస్తుంది. దెన్ అదే మనకి ప్రామిస్ ఎప్పుడైతే రిజెక్ట్ అవుతుందో, ఎప్పుడైతే మనకి ప్రామిస్ అనేది వీ కెన్ సీ డేటా ఇన్ క్యాచ్. ఓకేనా, మనకి ఇలా వర్క్ అవుతాయి. దెన్ క్యాచ్ ఎందుకు అంటే పట్టుకోవడానికి, మనకి రిజాల్వ్ అయితే ఆ రిజాల్వ్ అయిన డేటా ఎప్పుడైతే మనకి రిజాల్వ్ అవుతుందో ఆ డేటా ఏదైతే ఉందో అది మనకి దెన్లో పోతుంది. ఎప్పుడైతే రిజెక్ట్ అవుతుందో ఇది మనకి క్యాచ్లో రావడం జరుగుతుంది. ఇవి రెండు ఏం చేస్తాయి అంటే 2 కాల్ బ్యాక్ ఫంక్షన్స్ తీసుకుంటాయి. ఏం తీసుకుంటాయి, కాల్ బ్యాక్ ఫంక్షన్స్ తీసుకుంటాయి. సింపుల్ థింగ్, 2 కాల్ బ్యాక్ తీసుకుంటాయి. ఓకేనా, దెన్లో నేను డేటా, రెండిట్లో డేటానే రాసుకోవచ్చు. నేను డేటాని ఇలా రాసేస్తున్నాను. ఓకేనా, చాలా అంటే చాలా సింపుల్ థింగ్, ఏం పెద్ద విషయాలు ఏం లేవు. ఓకే, తర్వాత వచ్చేసి క్యాచ్లో మనకి రిజెక్ట్ అయిపోతే ఏదైనా ఎర్రర్ అనుకుంటాం కాబట్టి నేను ఇక్కడ కన్సోల్ లాగ్లో ఎర్రర్ అని రాసేస్తున్నాను. ఏమన్నా రాసుకోవచ్చు, నేను సింపుల్ మన కన్వీనియన్స్ కోసం ఎర్రర్ అని రాస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్లో ఏమొస్తాయో చూద్దాం. అంటే మనకి ఈ ప్రామిస్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది ఓవరాల్గా అనేది చూద్దాం. ఏం రిటర్న్ చేసింది గైస్, సారీ ఐఎమ్ నాట్ కమింగ్. అంటే మనకి ప్రామిస్ అనేది రిజాల్వ్ అయిందా, రిజెక్ట్ అయిందా, రిజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ట్రూ చేసేస్తాను, దీన్ని ట్రూ చేసేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, మై స్టేటస్ ట్రూ అయితే దేంట్లోకి పోతుంది, రిజాల్వ్లోకి. అవుట్పుట్ రిజాల్వ్ వస్తుందో లేదో చూసేద్దాం. ఏమొచ్చింది గైస్, అవుట్పుట్ రిజాల్వ్ అయిపోయింది. ఇలాగా మనకి వర్క్ అవుతాయి. ఇదంతా ఏమి అంటే ఈ ప్రాసెస్ అంతా బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా యాడ జరుగుతుంది, బ్యాక్ ఎండ్లో. మనం చేసేది ఇదొక్కటే, ఇదొక్కటే. ఇదంతా మనకు కళ్ళకి కనిపించదు, ఇదంతా మనకి కళ్ళకి కనిపించదు. ఓకేనా, మనం సింపుల్గా ఏం చేస్తాము, ఏదైనా ప్రామిస్ రిటర్న్ చేసింది, ప్రామిస్ ఎవరు రిటర్న్ చేస్తారు, ప్రామిస్ రిటర్న్ చేసే కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, కొన్ని ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా ప్రామిస్ రిటర్న్ చేస్తాయి. ప్రామిసెస్ మనకి యూజువల్గా మనము ఏదైతే డేటా చెప్పినాను కదా టైం టేకింగ్ ప్రాసెస్ అని, ఆ టైం టేకింగ్ ప్రాసెస్ ఎప్పుడైతే ఉంటుందో అవి మనకి ప్రామిస్ రిటర్న్ చేస్తాయి. ఆ ప్రామిస్ని మనం పట్టుకోవడానికి ఇలా వాడతాము. ప్రామిస్ రిజాల్వ్ అయితే డాట్ దెన్లోకి, ప్రామిస్ రిజెక్ట్ అయితే డాట్ క్యాచ్లోకి. ఓకేనా, మనం ఇక్కడ డేటా అని పెట్టుకోవచ్చు, ఏమన్నా పెట్టుకోవచ్చు, ఇక్కడ ఎర్రర్ అని పెట్టుకోవచ్చు, ఏమన్నా. కానీ మన క్యాచ్ అనేది ఎందుకు మోస్ట్ ఆఫ్ ది టైం ఇది ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైం ఏమింది ఆడ పట్టుకోవడానికే, అది ఎర్రర్ కోసము. క్యాచ్ రాసింది ఎందుకు, ఎర్రర్ పట్టుకోవడానికి కోసం. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ క్యాచ్ రాయకుండా రిజెక్ట్ చేస్తాను, కావాలని నేను రిజెక్ట్ చేపిస్తున్నాను ప్రామిస్ని. ఎర్రర్ వచ్చిందా గైస్, ఎర్రర్ వచ్చేసింది. ఏమొచ్చేసింది, మనకి ఎర్రర్ వచ్చేసింది. ఏమైనా కోడ్లో తప్పు ఉందా, కోడ్లో ఏం తప్పు లేదు. ఓకేనా, అది రిటర్న్ చేసిన ప్రామిస్ని మనం పట్టుకోలేదు.
పట్టుకోలేదు. ఓకేనా, అందుకోసం అది పట్టుకోవడానికి మనము క్యాచ్ బ్లాక్ తయారు చేస్తాం. ఏమి క్యాచ్ బ్లాక్. ఈ క్యాచ్లో నేను డేటాని రాయొచ్చు, కానీ మనం ఈజీ, మనకి ఎర్రర్ వచ్చినాయి కదా, ఎర్రర్ అనేది వచ్చింది కాబట్టి మనం క్యాచ్లోకి వచ్చినాము. అదే డేటా వచ్చింటే దెన్లో పోతుండే, డేటా అనేది వచ్చింటే రిజాల్వ్ అయ్యింటే దెన్లో పోతుండే, రిజెక్ట్ అయినామనే మనం క్యాచ్లోకి వచ్చినాం. ఇప్పుడు చూస్తే వచ్చిందే మనకేమైనా ఎర్రర్ అనేది రాలేదు. ఓకేనా గైస్, ఇది వచ్చేసి మనకి ప్రామిసెస్ గురించి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. మనకి రియల్ వరల్డ్లో డేటాస్ అనేది ఇలాగే వర్క్ అవుతాయి. ఈ పని అంతా యాడ జరుగుతుంది, మన కళ్ళకు కనిపించదు ఈ పని అంతా. మనకి ఒక మెథడ్, కొన్ని మెథడ్స్ ఉన్నాయి బ్యాక్ ఎండ్తో కనెక్ట్ అయ్యే మెథడ్స్. మనం బ్యాక్ ఎండ్తో ఎలా కనెక్ట్ చేస్తాం అది కూడా మీకు తర్వాత క్లాసెస్లో నేను చూపిస్తాను. ఓకేనా, మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఎప్పుడైతే మనకి బ్యాక్ ఎండ్కి కనెక్ట్ అవుతాయో మనం ఏం చేస్తాము, మనకు అది ఆ మెథడ్స్ ప్రామిస్ రిటర్న్ చేస్తాయి. ప్రామిస్ రిటర్న్ చేస్తే పట్టుకుంటాం దాన్ని. నువ్వు రిజాల్వ్ అయితే దీంట్లో ఇవ్వు, రిజెక్ట్ అయితే దీంట్లో, లేకుంటే ఎర్రర్ వస్తుంది. సింపుల్ థింగ్, లేకుంటే ఏమి ఎర్రర్ అనేది రావడము జరుగుతుంది. ఈరోజు క్లాస్ అయితే ఇంతే, చాలా నేర్చుకున్నాం. ఓకేనా, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఆర్ఎల్స్ మనము క్లాస్ని క్లోజ్ చేసేద్దాం. రేపటి క్లాస్లో కనెక్ట్ అవుదాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు గైస్. మనం రాసే పని ఇంతే గైస్, మనం రాసేది ఇంతే. ఏదైనా కూడా ప్రామిస్ రిటర్న్ చేసిందంటే దాన్ని పట్టుకోవడం, లేకుంటే రిజాల్వ్ అయితే దెన్లో పట్టుకోవడం, లేకుంటే క్యాచ్లో పట్టుకోవడం, ఇంతే మనం చేసే పని. ఈ పని అంతా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినాం, ప్రామిస్కి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. అంతేగాని మనం రియల్లో ఇలా చేయము, రియల్లో మనము ఇలా చేయము. ఇంకా అప్డేటెడ్ వచ్చేసినాయి, చాలా అప్డేటెడ్ వచ్చేసినాయి. అసింక్ అవైట్ అని ఇంకొకటి వచ్చింది, అది ఇంకా అడ్వాన్స్. అసలు ఇంత పనే చేయకూడదు, దెన్ రాయడం అవసరం లేదు, క్యాచ్ రాయడం అవసరం లేదు. ఓకేనా, ఓకే గైస్, లెట్ ఇట్ బి. మనం రేపటి క్లాస్లో ఇంకా చూద్దాం. ట్రై క్యాచ్ ఉంది, ట్రై క్యాచ్ అని ఉన్నాయి, తర్వాత వచ్చేసి మనకి అసింక్ అవైట్స్ ఉన్నాయి, అవి కూడా చూడాలా. అవన్నీ మనము రేపటి క్లాస్లో మనం చూసేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఆర్ఎల్స్ మనము క్లాస్ని క్లోజ్ చేద్దాం గైస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. రేపు కూడా సేమ్ టైం వస్తుంది. రేపు కూడా సేమ్ టైం. ఇంకా గైస్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికో ఏమో డౌట్ ఉన్నట్లుంది. క్లియర్. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్. నేను ఇప్పుడు అది పుష్ చేయగలుగుతానో లేదో తెలీదు, పెడతాను. అది అయితే మనకి మంచిది. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, బాయ్. థ్యాంక్ యూ.